అన్నా నమస్తే శ్రీకాంత్ అన్న. ఏడదాకా వచ్చాయి పనులు? ఏముందా, ఉదయాన్నే పోయి బొమ్మ తీసుకొని వచ్చాం విగ్రహాన్ని. వచ్చేసి పందిరేస్తా ఉన్నారు. అయిన తర్వాత స్టేజ్ ఈ రోజు అయిపోయింది అని అంటే రేపు మళ్ళీ క్లాత్ పందిరి అవన్నీ వేసి డెకరేషన్ రేపు సాయంత్రానికి అయిపోద్ది. అయిపోతే మళ్ళీ లైటింగ్ పనులు చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. నైట్ అంతా చేస్తారా ఇలా? నైట్ అంతా అయితేనే కదా వద్దే. వాటర్ ప్రూఫా? వాటర్ ప్రూఫ్ పందిరి వేసేస్తారు. రేపు వచ్చేసి లోపల క్లాత్ అన్నీ రేపు చేస్తాం. లోపలన్నా క్లాత్ ఏమనుకున్నారు? థీమ్ ఏమన్నా అనుకున్నారా? ఏమంటే అది అయినా చూడాలి కానీ ముందు అడిగితే నేనేం చెప్పేది చెప్పు నీకు. లైటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దన్నా? రేపు సాయంత్రం స్టార్ట్ అవుద్ది. రేపు సాయంత్రం లైటింగ్ స్టార్ట్ చేస్తాం. అది 2 రోజులు టైం పడుతుంది. అంతా ఏ లోపల మనకి 25వ తారీఖు రెడీ అయిపోద్ది. 25 అయిపోద్ది. ఏందినా ఈ పెయింట్ అంతా ఏంది? రోజు వినాయకుడిని తీసుకొని వస్తున్నాం కదా బాస్నే. ఆయన ఏంటంటే కొంచెం కళగా తీసుకొని వెల్కమ్ చేద్దామని చెప్పేసి తిరుమల మాడవీధుల్లో ఉంటాయి కదా ముగ్గులు అవన్నీ, అవి చూసి ఆ స్ఫూర్తితో మనం చేసామన్నమాట పెయింటింగ్. ఉన్నాడు ఒకడు లొకేషన్ అని, అతను మొత్తం ఇది రాత్రి పాపం అందరినీ పీడించి చేయించాడు. ఇది 3 దాకా అందరు ఏడా ఉంటారనా నైట్ అంతా? అంతా ఏడే జాగారం. ఈ రోజు ఏంది అయిపోయేదాకా, నిమజ్జనం అయ్యేదాకా అంత పనులు అయ్యేదా మొత్తం పైకి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా కమిటీ వాళ్ళే వాళ్ళు కూడా రాత్రి అంతా మేలుకోవడం. రాండ్రా. ఎన్ని అడుగులునా బొమ్మ? ఎన్ని అడుగులు? బొమ్మ 13 అడుగులు వచ్చింది మొత్తం మీద. సెట్టింగ్ అంతా కలిపితే ఒక 27 అడుగులు వస్తుంది మొత్తం. ఫ్రంట్ ఎంట్రన్స్ ఆర్చ్ అంతా కలిపి 27 అడుగులు వస్తుంది. అన్నా ఇది ఇప్పుడు స్టేజ్ పోయి వెనక్కి వెళ్ళిపోయింది. అది రౌండ్ ఎట్ట చేస్తారు దాన్ని? లైట్ జెండా కాడ అది అయిన తర్వాత గోపురం మళ్ళీ సెట్ చేస్తాను ముందుకి. గోపురంకి పెడతారా? గోపురంకి సెట్ చేసేస్తే డిస్ప్లే ఉండేటట్టు మళ్ళీ అది తీసేసి మళ్ళీ వేరే ప్లేస్లో సెట్ చేస్తాం.